రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా, ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించెదా, రాజుగా కాలము విడిపోయే రెండుగా జన్మించే యేసు మహారాజుగా, కాలము విడిపోయే రెండుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో. నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమను నీకిచ్చెను. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు, యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు.
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మ స్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు హృదయార్పణలకు నివాసమా. రక్షకుని జన్మ స్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా. రక్షకుని చూడవచ్చిన గొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. రక్షకుని చూడవచ్చిన గొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. సింహస్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా, శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలసిరిగా, శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలసిరిగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మ స్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మ స్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా, ఆరాధనలకు
ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. హల్లెలూయా. రంగములో స్థిరమైన మనస్సు ఇవ్వు. ఏంటంటే ఒకసారి శుద్ధ హృదయం కడగబడిన తర్వాత జీవితానికి మనసుకు కావాల్సింది ఏంటో తెలుసా? స్థిరమైన మనసు కావాలి. మరలా మరలా అలాంటి పాపములోనికి అలాంటి అవిధేయతలోనికి పోకుండగా స్థిరమైన మనసు కావాలి. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు ఇవ్వు. మరలా మరలా అదే అవిధేయతలో, అదే పాపములో, అదే శాపములో నేను పడిపోకుండానట్లుగా నా హృదయానికి స్థిరమైన మనస్సు ఇవ్వు, మరలా దాని జోలికి పోకుండా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే 15వ వచనం మనం అందరం చదువుకుందామా? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను ఎందుకు తెరవాలంట? ఎందుకు తెరవాలి? నోరు ఎందుకు తెరవాలి? ఇదిగో ఈ విషయానికి వచ్చేసప్పటికి మన నోరు గట్టిగా మూసేసుకుంటాం. దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తున్నామో అది అర్థం చేసుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చామా, మెదలకుండా కూర్చున్నామా, ఏదన్నా పాటలు పాడితే ఇష్టమైతే చప్పట్లు కొట్టామా, లేకపోతే ఏదన్నా వాక్యం చెప్తే విందామా అన్నట్టే ఉంటారు. కానీ నోరు తెరచి దేవునిని స్తుతించడం చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కానీ ఒక మనిషికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటయ్యా? దేవుని స్తుతించడమే. తాను పుట్టిన నాటి నుండి తిరిగి చచ్చే వరకు కూడా ఆయన నామాన్ని స్తుతించడమే, స్తుతిని ప్రచురపరచడమే నోరు. అందుకే తెరవాలి. అంతేగాని గొడవలు పెట్టుకోవడానికి నోరు తెరవకూడదు. ఏమండి? అబద్ధాలు ఆడటానికి నోరు తెరవకూడదు. అసహ్యమైన మాటలు మాట్లాడడానికి నోరు తెరవకూడదు. భక్తిహీనులు, దావీదు అంటాడు కదా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకొందును అనుకొంటిని. అట్లాంటప్పుడు నోరు తెరవకూడదు. భక్తిహీనులతో మాట్లాడేటప్పుడు నోరు తెరవకూడదు. కానీ మన నోరు ఎప్పుడు తెరవాలో తెలుసా? ఇదిగో దేవుని స్తుతించడానికి, ఆయన ఏమై ఉన్నాడో కీర్తించడానికి కానీ నోరు తెరవాలి. ఏమండి? నోరు తెరవాలి. మనం నోరు మూసుకోకూడదు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారు. అంటే మృతులైన వారు మాత్రమే మౌన స్థితిలో ఉంటారు, మౌనంగా ఉంటారు. కానీ మనము సజీవులము. దేవుడు మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. మరొక పునరుద్ధాన దినాన్ని మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ఏమై అన్నాడు? ఆయనను కీర్తించడానికి, ఆయనను ఘనపరచడానికి ఆయన పూజనీయుడు. అందును బట్టి మనము ఎల్లప్పుడూ మన నోటితో కృతజ్ఞతాస్తుతులు మాత్రమే ఉచ్చరించాలి, కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించాలి, దేవునిని ఘనపరచాలి. అప్పుడే మన నోరు తెరవాలి. అందుకై మన నోరులు తెరవబడును గాక. మనము దేవుని స్తుతించడం కోసమే మన నోరికను నాలుకను తెరచుదుము గాక. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. సృష్టిని అంతటిని మన కొరకు కలుగ చేశాడు. సమస్తాన్ని మనకి ఏది కావాలో అన్నిటినీ మనకు దేవుడు అనుగ్రహించి ఆ తర్వాత మానవుని నిర్మించినందుకు ఏమిచ్చి ఆయనకు రుణము తీర్చుకోగలం? దావీదు అంటున్నాడు, అయ్యా నీవు బలిని కోరితే నేను ఇస్తా, నీవు బలిని కోరితే నేను ఇస్తా. కానీ నువ్వు కోరుకున్నది ఏంటయ్యా అంటే 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏమండి? దేవుని సన్నిధిలో ఇది కావాలి. తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయనను స్తుతించాలి, ఆయనకు దగ్గరగా రావాలి, ఆయనను ప్రేమించాలి. అప్పుడే ఆయన మన దగ్గరకు వచ్చి ప్రతి వారి హృదయాలలో ఆయన మన హృదయంలోకి వచ్చి నీకేం కావాలో ప్రతి అవసరతలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
ఆయన మన దగ్గరకు వచ్చి మన హృదయం అనే తలుపును తట్టి మీరు తెరవండి, నేను మీ దగ్గర మీ లోనికి వస్తా, మీతో కలిసి భోజనము చేస్తా, అంత సన్నిహితంగా ఉంటాడు. అలాంటి దేవుడు మనకున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బైబిల్ గ్రంథాలు కింద పెట్టి, ప్రభువా నేను నా నోరు తెరచి నిన్ను స్తుతిస్తున్నాను నాయన, నిన్ను ఘనపరుస్తున్నాను, నీవేమై ఉన్నావో అందుకు మాకు కావలసిన ప్రతిదీ, మా చేతి పనిని ఆశీర్వదిస్తున్నావు, మాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభు రాకపోకల్లో మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రం స్తోత్రం. అంత ఘనమైన దేవుడు మా కొరకు దిగి వచ్చావు నాయన, నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని రక్షించావు, నీకు స్తోత్రములు నాయన అని రెండు చేతులు ఆయన తట్టు ఎత్తు. ఆయన చేసిన మేలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు మన నోరు నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నీ సన్నిధిలో నా హృదయమును నిలవలే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నిలవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. పాడదామా? నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను.
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము. చివరి రెండవ ఆదివారపు ఆరాధన క్రమాన్ని మనము కలిగి ఉండడానికి ప్రియులరా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. దానిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి ఈ సంవత్సరం అంతటిలో ప్రభు చేసిన మేలులకై ఉపకారములకై మరి కృతజ్ఞత కలిగిన వారమై సంవత్సరాంతమందు మనమందరం ఎక్కువగా కూడుకుంటూ ఎక్కువగా ప్రభుని స్తుతిస్తూ మన కృతజ్ఞతలను వ్యక్తపరుస్తూ మరి కొనసాగవలసినటువంటి సమయం ఇది. డిసెంబర్ నెలకు కూడా ఇంచుమించు చివరి రెండవ వారం సంవత్సరాంతంలో మధ్య వచ్చేస్తున్నాం. ఈరోజు తారీఖు అంతా 21. మరి మన 16వ తారీఖు నాడు గుడివాడలో ఒక చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దైవ సేవకులు ఏర్పాటు చేయగా మరి మేము అక్కడ కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపారు. ఆ రోజు కార్యక్రమం అంతా చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి గుడివాడ పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో ప్రస్తుతం ఉన్నటువంటి వెనుగండ్ల రాము గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ ఉన్నటువంటి పెద్దలు, అలాగే గుడివాడ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప దైవ సేవకులు, అధికారుల సమక్షంలో ఆ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా జరిగించారు. అదే సమయంలో వారందరి సమక్షంలో మరి నేను కూడా వచ్చిన ప్రార్థన చేయడానికి దైవ సేవకులు నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఆ సమయంలో ఏర్పాటు చేసి మరి ప్రార్థించుటకు మరి ఏ యోగ్యత అర్హత నాకు లేకపోయినా అల్పుడునైనటువంటి నన్ను మరి సహవాస నాయకులు బర్నబాసయ్య గారు గుర్తించి ఓ మంచి అవకాశాన్ని ఇవ్వగా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొని రావడానికి దేవుడు కృప చూపారు. మరి ఈ వారం అంతా కూడా మన కుటుంబాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అలాగే ఈ వారంలో కూడా మరికొన్ని కార్యక్రమాలు మనకు ఉన్నాయి. వాటి యొక్క వివరాలు ఈ ఆరాధన అనంతరం మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ 21 అంటే మరొక 3 రోజుల్లో మనం మరి క్రిస్మస్ పండుగలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. క్రిస్మస్ అంచేత మరి మీ అందరికీ తెలుసు 2025వ సంవత్సరం డిసెంబర్ 25 తెల్లవారుజామున సరిగ్గా మరి 3:30 గంటల నుండి 6 గంటల వరకు తెల్లవారుజామున క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం. అలాగే అదే డిసెంబర్ 25 పగటి వేళ తిరిగి మరలా 11 గంటల నుండి ప్రియమైన వారులరా మరి 1 గంట వరకు పగటి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు అందరితో కూడా కలిసి ప్రభు సన్నిధిలో డిసెంబర్ 25 తెల్లవారుజామున 4 గంటలకు అలాగే తిరిగి పగలు 11 గంటలకు జరిగేటటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. తప్పకోకుండా మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. పండుగ కదా, పండగ రోజున మనం అందరం ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో మనం కనబడాలి. మీకు మాట చెప్పాలనిపిస్తూ ఉంది. గత సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని అనుభవాలను బట్టి. మా చిన్నప్పుడు మా నాన్న చాలా పౌరాణిక డ్రామాలు చూపించారు నాకు. మా నాన్నగారేమో పౌరాణికమైనటువంటి డ్రామాలు చూపించారు. మా అమ్మమ్మ గారేమో పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూపించారు. చిన్నప్పుడు బాగా చిన్నవాడినైనా అప్పుడే కొన్ని మనసులో పడ్డాయి. సరే, అమ్మమ్మ సంగతి పక్కన పెట్టి మా నాన్న చూపించిన పౌరాణిక డ్రామాల్లో బాలనాగమ్మ అని చెప్పేసి ఒక పౌరాణిక డ్రామా ఉంటుంది. అందులో మాయల్ ఫకీర్ ఉంటాడు. ఈ మాయల్ ఫకీరు బాలనాగమ్మ అనబడినటువంటి యొక్క స్త్రీని మోహించి ఆమెను తీసుకొని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి దాచిపెట్టి ఓ మంచి సమయం వచ్చినప్పుడు ఆమెతో తన సుఖాన్ని పొందాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తాడు. ఈలోపు ఈ మాయల్ ఫకీరు భార్యను మరి అంతకుముందు తేబడిన వేరొక స్త్రీయో నాకు తెలియదు, కానీ ఆమె అంటది, నాథా నేనున్నాను కదా, నేనున్నగా నీవు ఈ పని చేయటం నీకు న్యాయమా ధర్మమా? ఆమె ఒక లేడీ, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, తీసుకుని వెళ్ళి పంపించేసాయి. ఎందుకు పండగ నాడు ఆ కుటుంబాన్ని అలాగ బాధ పెడతావు, ఆమెను బట్టి నన్ను ఏడిపిస్తావు అని చెప్పేసానంటే
మాయిల్ ఫకీర్ అక్కడ ఒక డైలాగ్ కొడతాడు. అదేంటయ్యా అని చెప్పేస్తున్నానంటే, పండగ నాడు కూడా పాత చెప్పే వేసుకోమంటావా అని చెప్పేసి ఒక వాట వాడతాడు. ఏంటంట, పండగ నాడు కూడా పాత చెప్పే వేసుకోమంటావా అని చెప్పేసి ఒక డైలాగ్ కొడతాడు. అన్నట్టుగానే కొంతమంది బిడ్డలు సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ సంఘానికి కట్టబడినటువంటి వారు అయి ఉంటూ పండగ నాడు కూడా పాత మందిరానికే ఏం వెళదాంలే అన్నట్టుగా బయట ఏమైనా కాస్త రంగులు బాగా కనబడి ఆకర్షణలు బాగా కనబడి స్థానిక సంఘానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వకోకుండా ప్రేమైన వారులరా పండగ నాడు ఏదో కొత్తదనాన్ని కోరుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి అనవసరంగా మీ సమయాలను పాడు చేసుకోకండి. ప్రస్తుత దినాలు రోజులు ఏమాత్రం కూడా బాగోలేదు, ప్రయాణాలు బాగోలేదు. అందుచేత మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను ప్రియమైన వారులరా, దేవుడు మిమ్మలను ఎక్కడ కట్టబెట్టాడో, ఎక్కడ అంటబెట్టాడో, ఎవరితో మీకు సంబంధాన్ని సహవాసాన్ని ప్రభు ఇచ్చాడో దానిని మనము గౌరవిస్తూ దానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను విలువను మనము ఇస్తూ ప్రియమైన వారులరా ఈ 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ క్రిస్మస్ తెల్లవారుజాము ఆరాధన కానివ్వండి, అలాగే పగటి వేళ జరిగేటటువంటి ఆరాధన కార్యక్రమమును కానివ్వండి, మనమందరం కూడా కలిగి ఉందాం. అదే ప్రకారం దాని తదనంతరం వచ్చేటటువంటి లాస్ట్ నైట్ ఏమంటే వాచ్ నైట్ సర్వీస్ అంటారు. డిసెంబర్ 29 క్షమించండి, డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్. ఆ రోజంతా కూడా మనం దేవుని స్థలంలో గడపవలసినటువంటి అవసరం మనకు ఉంది. ఈ సంవత్సరం అంతటిలో ప్రభు చేసిన కార్యాలన్నింటినీ మనం మన జ్ఞాపకాలకు తెచ్చుకొని కృతజ్ఞతతో నిండినటువంటి గుండెల నిండా మరి అటు భావన కలిగిన వారమై ప్రభుని స్తుతిస్తూ ఆ రాత్రి అంతా కూడా మనం దేవుని స్థలంలో గడుపుతాం. దాని తదనంతరం న్యూ ఇయర్ వర్షిప్ ఏదైతే ఉంటుందో ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం అందరం కలిగి ఆ రకంగా దేవునిని మహిమపరుస్తూ ప్రభు మహిమ కొరకు ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కోరుకుంటున్నాను మన మందిరంలో ఏ ఒక్కరు కూడా మాయల ఫకీర్లు ఉండకుందురుగాక. అంటే ఏంటని అర్థం? ఏమండి, అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. రైట్, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులరా రండి, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి విషయం మీ అందరికీ విదితమే. అయినను మరికొన్ని విషయాలు ఈరోజు కూడా అదే అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మన ముందు తెరచి ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటూ ఏది ప్రభు మనకు నేర్పుతాడో దాని యందు మన మనసు నుంచి దానికి అనుగుణ్యంగా మనం అందరం కూడా జీవించినట్లు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రియులరా మనం అందరం కూడా ముందుకు కొనసాగేదానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము క్షమించండి 4వ అధ్యాయము దాని చివరి 2 వచనాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని ప్రియులరా ఈ సమయం ముందు మనం చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 36, 37 వచనాలు ఈ సమయం ముందు మనం చదువుకొని కార్యక్రమం ముందుకు కొనసాగుదాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని ఈరోజు మన ధ్యానము కొరకు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశానికి మరి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఇవ్వబడిన టైటిల్ ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే మీరంతా ఆల్రెడీ చూశారు. అదేంటంటే చెప్పండి, హెచ్చరిక పుత్రుడు బర్నబా. ఏ పుత్రుడు? హెచ్చరిక పుత్రుడు బర్నబా అనేటటువంటి ఈ టైటిల్తో కొద్దిసేపు ఈ బర్నబాను గుర్చినటువంటి విషయాలు, అతనికి పేరు పెట్టడానికి గల కారణాలు, ఆయన గారు చేసినటువంటి పని, వీటన్నిటి గురించి కొద్దిసేపు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన వారులారా, అపోస్తుల కార్యాల గ్రంథం సంఘ స్థాపనకు ప్రారంభమైనటువంటి సంఘం మరి ఎలాగున ఎదుగుతూ ఉందో, ఎలాగున వృద్ధి చెందుతూ ఉందో, ఎలాగున దేవుని మహిమ కొరకు
నూతనంగా రక్షింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తులను చేర్చుకొని వారు అనుదినము దేవాలయమును విడవక ఇంటింటా కూడుకుంటూ ఎట్టా మనలాగానే ఇంటింటా కూడుకుంటూ ఏం చేసుకుంటూ చెప్పరే ఇంటింటా ఏ ఇంట ఇష్టమైన వాళ్ళ ఇంటికి మాత్రమే వచ్చి ఇష్టం లేని వాళ్ళ ఇంటికి రాకోకుండా వీలైనప్పుడు మాత్రమే వచ్చి వీలు లేనప్పుడు రాకోకుండా ఉన్నవాళ్ళు కాదాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరిలో ఒక హృదయం వచ్చింది. ఏమిటా హృదయం అంటే ఏక హృదయం. చెప్పండి, ఏక హృదయం, ఏకత్వం వచ్చేసింది వారిలో. వాళ్ళ కులాలు వేరైనా, వాళ్ళ సంప్రదాయాలు వేరైనా, వాళ్ళ పద్ధతులు వేరైనా, వాళ్ళ విధి విధానాలు వేరైనా, వారి ఆహారపు అలవాట్లు వేరైనా, ఒకవేళ వారి వస్త్రధారణలు వేరైనా, ఎవరు ఎలా ఎలా ఉంటూ ఉన్నప్పటికీ లోకంలో దైవత్వములోనికి వచ్చేటప్పటికి, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పటికి వచ్చిన వారందరిలో ఏం రావాలి చెప్పండి? ఏకత్వం రావాలి. ఇది ఎప్పుడు మనలోనికి వస్తుందో అప్పుడు దైవ కృప అధికంగా ఉంటుందని చెప్పేసి పోయిన వారం మనం ధ్యానం చేసినటువంటి అంశం మీకు జ్ఞాపకమే ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు మనకు ఏకత్వము అని చెప్పేస్తున్నానంటే దేవుని కృప మన అందరి యందు ప్రియమైన వారులరా చెప్పండి ఏమవడానికి అధికమవడానికి. మనం అందరము అధికమైన దేవుని కృపను అనుభవించడానికి మనలో ఏకత్వం కావాలి. ఇటు ఏకత్వాన్ని కలిగి వారు అనుదినము దేవాలయములో తప్పక కూడుకున్నారట. అలాగే ఇంటింటా కూడా అలాగే వారు కూడుకొని దేవునిని స్తుతించుచు నిష్కపటమైన హృదయం కలిగిన వారై ఆనందముతో ప్రియమైన వారులరా వారి యొక్క మనుగడను కొనసాగించినటువంటి వైనాన్ని గడిచినటువంటి వారపు ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్టి కృప పొంది కృపలో ఎదుగుచు, కృపలో వర్ధిల్లుచు, కృప కలిగినటువంటి దేవునిని ఆరాధిస్తూ, కృప కలిగినటువంటి దేవుడు వారికి ఇవ్వబోయే పరలోక సంబంధమైనటువంటి ఆ వైభవాన్ని, ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ స్థితిగతులను అన్నిటినీ ప్రియమైన వారంతా కూడా ఆస్వాదిస్తూ ఆనందముతో పరవళ్ళూరుతూ వారు ఉండబోయే ఆ రాజ్యాన్ని బట్టి ఎంతో ఎక్కువ కృతజ్ఞత కలిగి ప్రభువుని స్తుతిస్తూ ఈ లోకములో ప్రియులరా వారి కునది ఏది కూడా వారట వారిది అని వారు అనుకోలేదట. ఎవరికి స్తోత్రం. ఏమనుకోలేదు? వారిది అని వారు అనుకోలేదు. మన సంవత్సరాంతంలోనికి వచ్చాం, పండగ దినాల్లో ఉన్నాం. ముఖ్యంగా ఇళ్ళని శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఏమండి, అలా చేసుకునే క్రమంలో పనికిరానివి, వ్యర్థమైనవి, మనకు ఉపయోగపడనివి ఏవేవో ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వాటి మీద మనకు మనసు ఉండదు, వాటి మీద ఆలోచన ఉండదు, అవి ఇంకా ఉంచుకోవాలి అనేటటువంటి భావన ఉండదు. అందుచేత అవన్నీ తీసి ఏమండి పక్కన పెట్టేసేసేసి పండగ కొరకు లేకపోతే ప్రవేశించబోతూ ఉన్నటువంటి నూతన సంవత్సరం కొరకు ఏవైతే నూతనమైన వాటిని మనం తెచ్చుకుని ఉన్నామో మన మనసంతా చెప్పండి ఏమవుతుంది? దేని మీద ఉంటుంది మన మనసంతా? చెప్పండి. పాత ఆటి మీద ఉంటుందా, కొత్త ఆటి మీద ఉంటుందా? కదా కొత్త ఆటి మీదకి మన మనసు వెళ్ళిపోతుంది. పాత వాటి మీద మన మనసు ఆటోమేటిక్గా ఏమవుతుంది? తగ్గుతుంది. అలా తగ్గి చివరికి ఇవి లేకపోయినా పర్వాలేదు, క్రొత్తవి కావాలి, నూతనమైనవి కావాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా ఒక మాట పత్రికలలో రాస్తూ, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. అవును, అప్పటి సంఘం వారికి కలిగినటువంటి ఆలోచన, ఉద్దేశం, తలంపు, మనసు ఎట్లా ఉందంటే వారు కలిగి ఉన్నవి ఏవి కూడా వారు పొందుకోబోయే దానితో పోల్చినప్పుడు ఇవి ప్రాముఖ్యమని వారు అనుకోలేదు. వారు అలాగున అనుకోకుండా ఏం చేస్తారో తెలుసునా? వాక్యాన్ని మనం చూస్తే 32వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు ప్రియమైన వారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం రండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు చెప్పండి తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు
సమిష్టిగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఎలా ఉంచుకున్నారంటండి? వారికి కలిగినదంతయు చెప్పండి, సమిష్టిగా ఉండెను. వారికి కలిగినది ఏది ఏమనుకోలేదు, వారు తమదని అనుకోలేదు. చూడండి ప్రియులరా, ఆనాటి ఆత్మీయులకి ఈనాటి ఆత్మీయులకి ఎంత వ్యత్యాసం అంటే, తమకు కలిగినదే తమదని అనుకోనని ఆనాటి సంఘం ఎక్కడ, ఈరోజు తమది కానిది కూడా తమకే కావాలని, తమకే దక్కాలని, తామే చేజిక్కించుకోవాలని ఏమండి ఆరాటపడుతూ ఉన్నటువంటి ఈనాటి సంఘం ఎక్కడ? వ్యత్యాసం అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. సంఘం అంటే మమ్మల్ని అంటారా, పాస్టర్ గారు అంటారా, నన్ను కూడా కలుపుకొని మనం ఎక్కడ? ఆనాటి సంఘము తమకు కలిగినవన్నీ కూడా ఏది ఏమనుకోలేదు, తమదని అనుకోలేదట, తమదని అనుకోలేదట. కానీ ఈనాటి క్రైస్తవ్యం ప్రియమైన వారులరా, అంతా నాదే అయి ఉండాలి, అంతటా నేనే ఉండాలి. ఏమండి, ఆ కోణంలో కాదు ఈ తెర సంఘాలు వచ్చింది ఇవాళ, ఈ సెలబ్రిటీ సేవకులు తయారైంది ఇవాళ. ఆది అపోస్తుల కాలంలో ప్రియమైన వారు అపోస్తులు కానివ్వండి, సమస్తమును విడిచిపెట్టి త్యాగపూర్వకంగా దేవుని పని కొరకు వారు ముందుకు వచ్చి పని జరిగించారు. అదే విధానంలో సంఘము కూడా ముందుకు కొనసాగింది. ఏది వారు తమదని అనుకోలేదు, కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారట. అంతేకాదు ప్రియమైన వారులరా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే 34వ వచనంలో ఉంది. 34వ వచనంలో ఏమని భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎక్కడ పెట్టారట? ఏంటది? అమ్మిన వెల. దేని వెల? అమ్మిన వెల. ఏమమ్మారంటండి? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, బాబోయ్, వాటిని అమ్మి వాటి వెల అంతా కొంత. చెప్పండి, అంతా కొంత. అంత భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అంత మాత్రమే కాదు ప్రియమైన వారురా, పెట్టిన దానిని ఏం చేశారు? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువా లేకపోయెను. చూడండి ఎంత ఏకత్వం వచ్చిందో చూడండి, ఎంత ఏకత్వం వచ్చిందో చూడండి. దేవునికి స్తోత్రం. నిన్న నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, మంగళగిరి వెళ్ళవలసి ఉండే. శాసనసభ సభ్యులైన ఆయన నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతూ, ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మిమ్మలను దీవించి ఉంటే, దేవుడు మిమ్మలను ఆశీర్వదించి ఉంటే, మీ పేటలో ఎవరు పేదవారు ఉన్నారో, ఎవరు అనాథలు ఉన్నారో, ఎవరు దిక్కులేని వారు ఉన్నారో, ఎవరు ఇబ్బందులలో ఉన్నారో వారి కొరకు మీరంతా చేయకపోవచ్చు, కానీ కనీసం యేసుక్రీస్తు ప్రభు చూపినటువంటి ప్రేమ మీలో ఉంది అని నిరూపించడానికి తప్పనిసరిగా మీకు చేతనయ్యింది. ఏదో ఒకటి చేసి వారిని ఆదుకోండి. వారికి కూడా పండగ సంతోషము, పండగ ఆనందం కలుగునట్లుగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పిలుపునిచ్చి ఆ తర్వాత మరొక అనౌన్స్మెంట్ చేశారు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నేను బట్టలు పెడదాం అనుకుంటున్నానని చెప్పేసి ఆ రోజున బేతు వివేక్ గారికి మొట్టమొదటి ఆ బట్టలు పెట్టి, ప్రియమైన వారు మంచి ప్యాకేజ్, చాలా ఖరీదైన వస్త్రాలు కూడా తీసుకొని వచ్చేసేసి ఆయన జ్యోతిలో పెట్టి, ఏమండి ఇక నుంచి అందరికీ కూడా మీ ప్రేమను అలాగున పంచండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఇంచుమించు ఆంధ్రాలో ప్రతి నియోజకవర్గంలో అది కొనసాగుతూ ఉంది. మన తెలంగాణలో కూడా మన కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఏమండి మరి సంఘానికి ఒక ఇద్దరికో ముగ్గురికో ఏదో తిప్పలు పడ్డారు పాపం ఆయన. సరే ఏదో జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక మంచి పథకం తీసుకుని వచ్చారు. అదేంటంటే ఒక్కొక్క చర్చికి 30,000 అట. ఎంత? ఒక్కొక్క చర్చికి 30,000 అట.
దాంతో మా పాస్టర్లు అందరూ లైన్ కట్టేసేసారు. పాస్. హెచ్చరిక పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక అంటే ఏమిటి? హెచ్చరిక. మనం అప్పుడప్పుడు రోడ్డు మీద ప్రయాణం వెళ్తా ఉంటే ఆ కార్నర్లు వచ్చినప్పుడు బోర్డు పెట్టి పెడతారు, హెచ్చరిక, లేకపోతే డేంజర్, ప్రమాదము, లేకపోతే వార్నింగ్ అని చెప్పేసి అంటాడు. ఏమిటా వార్నింగ్? ఇది ప్రమాదకరమైన మలుపు కావున మీరు ఆగి నెమ్మదిగా చూచి దాటవలెను. హెచ్చరిక. లేకపోతే డేంజర్, లేకపోతే వార్నింగ్ అని చెప్పేసి అని అంటాడు. అలాగే మన బిడ్డలు ఎవరు దాని జోలికి పోరు, కానీ మన మగరాయుళ్ళు ఏమంటే పీకుతారు చూడండి, దాని మీద కూడా రాసి పెడతాడు హెచ్చరిక. హెచ్చరిక. పొగాకు తాగుట ఆరోగ్యానికి హానికరం. ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కదా. అలాగే మద్యపానం మీద కూడా, మద్యపానీయ ఆ బాటిల్ మీద కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాగే ఈ మధ్య 4 కింద పెడుతున్నారు మడత పెట్టి, దాని మీద అయితే ఇంకా అర్థం కావడం కోసం తేలుబొమ్మ మీద ఉండేది ఇదివరకు. తేలుబొమ్మ, దానికి కొండం. ఇది నువ్వు మింగుతున్నావు కానీ నీ లోపల కాటేస్తుంది, నీ నరాలన్నీ సచ్చుబడిపోతాయి, తొందరగా పోతావు రబ్బాయ్, నన్ను మింగబాకరా అని చెప్పేసి అని ఆ పొట్లమే చెబుతూ ఉంటుంది. ఏం చెప్పిన మనోడు అక్కడ మాట అంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారురా, కొన్ని హెచ్చరికలు, కొన్ని వార్నింగ్లు, లేకపోతే కొన్ని మనకిచ్చే ఏమంటారు దాన్ని, ఆ విధానాలు మన మేలు కొరకే, మన ప్రయోజనం కొరకే. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈయన పేరు బర్నబా. ఇతని పేరు బర్నబా అయితే అపోస్తులు ఇతనికి మరొక పేరు పెట్టారు. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే హెచ్చరిక పుత్రుడు. ఏ పుత్రుడు? హెచ్చరిక పుత్రుడు. అక్కడ పుట్టినోట్లో కింద నెంబర్ 1 అని పెట్టి ఆదరణ పుత్రుడు. ఏ పుత్రుడు? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. రాత్రి ప్రార్థన చేస్తూ ప్రశాంతి వాళ్ళ ఇంట్లో వంశీ కోసం ప్రార్థన చేయవలసి వచ్చేటప్పటికి వాడి పేరు నాకు గుర్తుకొచ్చింది, వంశీ. ఏమండి, ఎందుకు పెట్టి ఉంటుందా ఈ పేరు అని చెప్పేస్తాను నాకు కొంచెం ఆలోచన చేస్తే, పాపం ప్రశాంతికి తన భర్త రవికి కలిపి ఏమండి ముందు 2 ఆడపిల్లలు పుట్టారు. లాస్ట్ కదా నువ్వు చిన్నడు అందరికంటే 2 ఆడపిల్లలే పుట్టారు. వీళ్ళు ఎట్టాగు మా వంశాన్ని నిలబెట్టరు. ఏమంటే ఆడపిల్ల బైబిల్లో ఉన్న మాటను బట్టి బహుమానం కనుక కొంతకాలమే ఉంటుంది, పైగా ఆడపిల్ల కనుక ఆళ్లపిల్లే, ఆడ ఉండే పిల్లే, కాబట్టి తర్వాత కొడుకు పుట్టాడు పుత్రుడు అని చెప్పేసి పుత్ర వాత్సల్యంతో ప్రియమైన వారు వంశాన్ని నిలబెట్టుతాడని చెప్పేసి ఏమండి ఏం పేరు పెట్టారు నాన్న? వంశీ. వంశీ. ఇదే మాటతో గతంలో మనతో ఉన్న పాపం బిడ్డ పద్మ తన కుమారుడు వంశీ విషయమై చాలాసార్లు ఎత్తింది. వంశాన్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే అన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడి బాధపడుతూ ఉండేది అప్పుడప్పుడు. ప్రియమైన వారు చూడండి, పేరు పెట్టడం గల కారణం మనకు అర్థమవుతుంది. అలాగే ఇతనికి కూడా ఒక పేరు పెట్టారట. ఏమిటి పెట్టబడిన పేరు అని చెప్పేస్తానంటే హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు. హెచ్చరించేవాడు. ఆది సంఘములోనే, ప్రారంభ సంఘములోనే ప్రభువునందు ప్రియమైన వారులరా, ఏమైనా అవకతవకలు ఉంటే, క్రమము కాని పరిస్థితులు ఏమైనా ఉంటే, సరికాని సంగతులు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి, వాటిని క్రమపరచడానికి, ఏ విషయాలలో ఎవరెవరు ఎలాగున ఉండాలో, ఎందుకు ఉండాలో, ఉంటే ఏం జరుగుతుందో ప్రియులరా, ఈ విషయాలన్నీ కూడా హెచ్చరిక చేయడానికి పుట్టినటువంటి ఒక వ్యక్తిగా ఆనాటి అపోస్తులు గుర్తించి ఈ వ్యక్తికి ఏమని పేరు పెట్టారు చెప్పండి? హెచ్చరిక పుత్రుడు. కొంచెం మనం ముందుకు వెళితే అపోస్తుల కార్యాల గ్రంథములో 13వ అధ్యాయము ఏమి హెచ్చరిక చేశాడు ఈయన, ఎందుకు ఈ పేరు పెట్టారు అని మనం ఆలోచన చేస్తే చదువుదాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము ప్రియమైన వారులరా చదవండి 46వ వాక్యం. 46వ వాక్యం.
అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఎంచుకొనుచు ఉన్నారు. ఎంత ధైర్యం కావాలి మాట అనాలంటే? ఏమండి, ఎంత ధైర్యం కావాలి? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, పౌలు బర్నబా. సేవ కొరకు వెళ్ళినప్పుడు పౌలు బర్నబా ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇంకొక రకంగా చెప్పాలి అని చెప్పేస్తున్నానంటే, బర్నబా లేనిదే ప్రియమైన వారురా పౌలు లేడు. బర్నబా పౌలు విషయంలో ఎంత బాధ్యత కలిగినటువంటి వాడో, ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడో. బర్నబా పౌలును అపోస్తుల దగ్గరకు తీసుకుని వెళ్ళి ఎంత చక్కగా పౌలు గురించి మాట్లాడి, ప్రియమైన వారురా ప్రభు పని కొరకు ఒక పనిముట్టుగా, ఒక ప్రయోజనకరమైనటువంటి ప్రత్యేకింపబడిన వ్యక్తిగా దేవునికున్న తలంపు ఏదైతే ఉందో దాని నెరవేర్పు కొరకు ప్రియులరా బర్నబా పౌలు విషయంలో ఎంతో పాటుపడ్డాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరించడానికి నాకు సమయం కాదు. కానీ ఇక్కడ పౌలు బర్నబా ఇరువురు కలిసి పరిచర్య కొరకు వెళ్ళారు. పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు వారికి ఎదురయ్యాయి. ఎదురైన దానిని బట్టి పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లనిరి. ఏమన్నారంట? అందరు చదవడా వచ్చినాని? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యమే. మొదటి స్థానం మీకు ఇవ్వవలసి ఉండే, అవసరమే. మొదట మీరేనండి, మీరే. కొంతమందికి భావన నేనే ఉండాలి, మొదట నాకే పెద్దపీట వేయాలి, నన్నే హెచ్చించాలి, నన్నే ఘనపరచాలి, నన్నే గౌరవించాలి, నన్నే పొగడాలి. మంచిదే, నిజమే. ఎందుకంటే మొదట వాళ్ళు కదా మనం. మొదట మీకే కానీ ఏం చేశారు మీరు? అక్కడ రాయబడిన మాట ప్రియమైన వారురా మొదట వాక్యము మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేశారు. ఏం చేశారు? యేసయ్య మొదట ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? యూదులకే, తన స్వజనులకే. ఆయన వచ్చింది వారి కొరకే. శిష్యులతో కూడా ఆ మాట అంటాడు, మీరు ఇశ్రాయేలీయులలో చెదిరిన వారి యొద్దకే వెళ్ళండి కానీ అన్యుల దగ్గరకు మీరు వెళ్ళొద్దు, అక్కడికే వెళ్ళండి అని చెప్పాడు ఆయన. అక్కడికి వెళితే చేర్చుకున్నది ఎవడక్కడ? ఆహ్వానించింది ఎవరక్కడ? వారిని ప్రోత్సహించింది ఎవరక్కడ? వారితో సహవాసం చేసింది ఎవరక్కడ? లేరు. అందుకే ఆయన అన్నాడు, అలాగైతే మీ పాద ధూళి అక్కడ దులిపి వచ్చేసేయండి. ఒకానొక రోజున ఆ ధూళి వారి విషయమై సాక్షిగా నిలబడుతుంది అని చెప్పేసి ప్రభు చెప్పినటువంటి మాటలు ప్రియమైన వారురా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అదే వివాదం ఈ పౌలు బర్నబా గారి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతానికి సంబంధించినటువంటి పెద్దలు వాదిస్తూ ఉంటే ధైర్యంతో వీళ్ళు అంటున్నారు, అయ్యా ఆవశ్యకమే, నిజమే, మీరు చెప్పే మాట నిజమే. వాక్యం చెప్పేది మీకే చెప్పాలి, మొదట మీకే యేసుని పరిచయం చేయాలి. కానీ చెప్పిన వాక్యాన్ని ఏం చేస్తారు మీరు? త్రోసివేశారు. ఆనాడైనా ఈనాడు కూడా ఉన్నారంటారా? చెప్పే వాక్యాన్ని, చెప్పే ఆత్మీయ విషయాలను, చెప్పే సంఘ సంబంధమైనటువంటి కార్యకలాపాలను స్వీకరిస్తున్నామా, త్రోసివేస్తూ ఉన్నామా? అంగీకరిస్తూ ఉన్నామా, విస్మరిస్తూ ఉన్నామా? ఏమండి, చెప్పిన వాక్యాన్నేమో వినరు, చెప్పిన వాక్యానికి లోబడరు, వాక్య ప్రకారము ప్రవర్తింపరు, వాక్యానికి విధేయులు కారు. కానీ వీరికి ఏం కావాలి? మొదటి పీట కావాలి, మొదటి స్థానం కావాలి. వీళ్ళ గౌరవం ఎక్కడ తగ్గకూడదు, వీళ్ళ ధన ఘనతలు ఎక్కడ తగ్గకూడదు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, అట్టి పరిస్థితి వారు కలిగి ఉండి వాదిస్తూ ఉంటే ఈ బర్నబా వారితో మాట్లాడుతూ ధైర్యంగా ఇలా చెప్తున్నాడు, ఇదిగో మీరేం చేశారు? మీరు వాక్యాన్ని త్రోసివేశారు.
వాక్యాన్ని త్రోసివేశారు. వాక్యమును త్రోసివేయడం మాత్రమే కాకోకుండా వాక్యమును త్రోసివేయడం చేత మీకు వచ్చిన లాభం ఏమిటి? అక్కడే ఉంది ప్రియమైన వారులారా, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేవుడేమో మిమ్ములను నిత్య జీవమునకు పాత్రులను చేయాలని, పరలోకానికి మిమ్మలను పాత్రులను చేయాలని, పరిశుద్ధుల పట్టణమైనటువంటి తేజో వాసుల నివాస స్థానమైనటువంటి ఆ పురమునకు మిమ్మలను పాత్రులుగా చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డలు ఏ ఉద్దేశంతో వారు చేతులెత్తారో, ఏ ఉద్దేశంతో నిన్ను స్తుతిస్తున్నారో, ఏ ఉద్దేశంతో ఈ రాత్రి పూట నీ మాటలు విన్నారు, దానంతటిని బట్టి వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించయ్యా. నీ హెచ్చరికను స్వీకరించి మంచి మనస్సాక్షి దయచేయను ఆయన. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి పాస్టర్ గారు ప్రార్థిస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మరొక ఆదివారం పునరుద్ధాన దినము నాడు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీకు స్తోత్రాలు నైనా. మీరు ఆశీర్వదించారు, మీకు వందనాలు అయినా. ఎట్లనైతే ప్రభువా నైనా మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మరొకసారి మీరు నైనా హెచ్చరించారు, మేము స్తుతిస్తున్నానయ్యా. నైనా ఈ రోజున నైనా బర్నబా హెచ్చరిక పుత్రుడు ఎలాగున నైనా యూదులను, యూద మత ప్రవిష్టులను ఏ విధంగా హెచ్చరించారో, మీరు వాక్యమును త్రోసివేసి ప్రభువా నైనా నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారని దేవా, ఈ రోజుకు ప్రభువా మాతో కూడా మాట్లాడాం. మేము వాక్యమును త్రోసివేయకుండగా, నీ కట్టడలను మేము త్రోసివేయకుండగా ప్రభువా దేవా వాక్యాన్ని ఎలాగ వినాలో మాతో మాట్లాడావు నైనా. మేము నైనా సాత్వికముతో విని గ్రహించి ప్రభువా వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తద్వారా నిత్య జీవానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. వాక్యాన్ని త్రోసివేయకుండా చేయనైనా, వాక్యాన్ని ప్రభువా విసర్జించకుండా చేయనైనా, వాక్యాన్ని చెవిని పెట్టకుండా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. దేవా నీకు వందనాలు ప్రభువా. నినివే పట్టణస్థులు దేవా యోనా హెచ్చరికను విని ఏ విధంగా నైనా ప్రభువా తగ్గించుకొని దేవా రాజు సహితం చిన్న పిల్లలు నైనా పశువులకు కూడా నీళ్లు మేత పెట్టకుండా ఏ విధంగా ప్రభువా ఉన్నారో, ఎలాగున మీ సన్నిధిలో బూడిద పోసుకొని ప్రార్థించారో, అప్పుడు నైనా నీవు వారికి నైనా ప్రభువా మంచి నైనా జీవితాన్ని ఇచ్చావు కదా నైనా. వారి మీదికి రావాల్సిన ఉగ్రతను తప్పించావు కదా యేసయ్య. ఆ హెచ్చరికను వాళ్ళు వినినట్లుగా మేము కూడా నైనా అటువంటి హెచ్చరికను విని దేవా మీ వాక్యాన్ని విని ప్రభువా మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఎక్కడ వ్యసన పడకుండా చే ప్రభువా, వాక్యానికి అవిధేయులు కాకుండా చేయనైనా తిరుగుబాటు జీవితాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు మీ వాక్యానికి తిరుగుబాటు చేస్తే దేవా మేము నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, సదాకాలం మీతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం అయ్యా దేవా. నైనా మేమెవ్వరము లాగుగా కాకుండా నైనా ప్రభు హెచ్చరిక చేసే మీ దాసులను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మేము అటువంటి వారినే నైనా గద్దించుట తైలాభిషేకం అన్నావు నైనా. నైనా నీకు వందనాలు. అటువంటి తైలాభిషేకం అని ఎంచుకోవడానికి మీరు సహాయం చేయండి. హెచ్చరికలు చేసినప్పుడు ప్రభు మేము వినడానికి మీరు సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు నైనా. అప్పుడే వాడు తప్పించబడతాడు కదయ్యా నైనా. నీకు వందనాలు ప్రభు. నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు వరుసను మీరు దర్శించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను, చేతి పనులను, ఉద్యోగాలు అన్నిటిని మీరు ఆశీర్వదించండి. అంతేకాదు ప్రభువా నైనా ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉంటున్నాం. మమ్మల్ని మేము మీ హెచ్చరిక చేత నైనా మేము పురికొల్పబడి నైనా మా జీవితాలను మేము సరి చేసుకొని ప్రభువా మీ నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి మీ కృపను చూపించండి. ఈ పండుగ దినాల్లో మీ క్షేమము, ఆశీర్వాదము, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. సంతోషాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. జరిగించిన ఈ ఆరాధనను బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప,
పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసము ఈ మధ్యాహ్నపు ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మనకును, మనవలే ఈ పునరుత్థాన దినమందు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి సకల లోక పరిశుద్ధులకును ప్రభు రాకడ వచ్చే వరకు సదాకాలం ప్రభు సన్నిధి మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, శిలువ రక్తమే ఇచ్చే, యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుర్చీలు లైక్